అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏలూరు పార్లమెంటుకు సంబంధించి టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ప్రస్తుతం అంతా పట్టున ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, ఏలూరు ప్రజలు మిమ్మల్ని ఎట్లా ఆదరిస్తున్నారు? ఏలూరు ప్రజలందరూ కూడా అండి మన ఘన స్వాగతం పలికారు. మా కార్యకర్తలు అందరూ కూడా నన్ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎక్కడికి పోయినా కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు. నేను రావడం వల్ల వాళ్ళందరికీ ధైర్యం ఒక ఇది ఉంది. అందరు కూడా ఖుషిగా ఉన్నారండి, అందరు హ్యాపీగా ఉన్నారు. ఇంక ఎన్నికలకు సంబంధించి అంటే దాదాపు 50 రోజులు కూడా లేదు, ఎట్లా ప్లాన్ చేసుకుంటారు? నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తిరగాల్సి ఉంది, ఎట్లా ప్లాన్ చేసుకుంటాం? మేము అన్ని ప్లాన్ చేస్తున్నామండి. ఇప్పటికే చాలా వరకు తిరుగుతున్నాం, ప్రతి గ్రామం తిరుగుతున్నాం, మండలాలు తిరుగుతాం. అన్ని వైజ్గా మేము ప్లాన్ చేస్తున్నాం. అంతా మా షెడ్యూల్ అంతా రెడీ అయిపోయింది. ప్రతి ఒక్క ఈ 45 రోజులు అందరినీ టచ్ చేస్తాను, అందరు గుండెలు టచ్ చేస్తాను. 100% అన్ని పల్లెలు కూడా టచ్ చేస్తానండి. ఏలూరులో తిరుగుతూ ఉన్నారు కదా, ప్రజలు మీకు ఏమైనా సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారా? ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న సమస్యల మీద ఏమైనా అవగాహన వచ్చిందా మీకు? నాకు సమస్యలు తీసుకొని వస్తున్నారని నేను ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు మండల్ వైజ్ సమస్యలు అన్నీ తీసుకొని వస్తున్నారు. అవి అక్కడ మండల్ స్థాయి సమస్యల గురించి మనం డిస్కషన్ చేయకుండా మేజర్ సమస్యలు ఏమేమి ఉన్నాయంటే అండి, ఒకటి పోలవరం ప్రాజెక్ట్ ఉంది. పోలవరం ప్రాజెక్టు మా స్టాండ్ 100% కంప్లీట్ చేస్తాం. ఈ వచ్చే 5 ఏళ్ళలో మా స్టాండ్ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. ఆర్ఆర్ ప్యాకేజ్ చేయాల్సి ఉంది. ఆర్ఆర్ కూడా కంప్లీట్ చేసి నేను ఎంత చేయగలుగుతానో దాని గురించి ఫైట్ చేసి ఇది చేస్తాను, నా గలం వినిపిస్తాను. అది కూడా మళ్ళీ వాళ్ళ పోలవరం ప్రాజెక్టు అక్కడ ఉండే జనాలకి కాలనీలు షిఫ్ట్ చేయాల్సి ఉంది. ఆ కాలనీలు అందరూ కూడా ఎప్పుడో టీడీపీ గవర్నమెంట్లోనే షిఫ్ట్ చేసిన కాలనీలు, వాళ్ళకి ఇచ్చిన ఇల్లులే ఉన్నాయి. ఇక అది అయిపోయినాక ఒక ఇల్లు కట్టలేదు, మళ్ళీ ఏం చేయలేదు. ఈసారి నేను వస్తే అవి కంప్లీట్ చేస్తాము. 100% మా పార్టీ వస్తే ఈసారి కంప్లీట్ చేస్తాం. అది ఇంకొకటి చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. అది కూడా 100% ఈసారి మా ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి మా ప్రయత్నాలు 100% చేస్తాం. అలాగే ఏలూరులో కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. అలాగే డ్రైనేజ్లు మన పార్టీ ఉన్నప్పుడు డ్రైనేజ్లు వేశారు, అది అయిపోయినాక ఒక డ్రైనేజ్ వేయలేదు, అవన్నీ వేస్తాం. రోడ్లు చూశాను, రోడ్లు తిరుగుతున్నాను. ఆ రోడ్లు అర్ధ గంటలో పోవాల్సిన రోడ్లు 1.5 గంట పడుతుంది. ఆ రోడ్లన్నీ కూడా మన టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వేసిన రోడ్లే. ఈసారి ఆ రోడ్లు వేపిస్తాం. అలాగే ఇంకా ఏంటంటే ఇక్కడ మన స్టూడెంట్స్కైనా కానివ్వండి, అందరికీ కూడా ఈ ఐఐటికి ఆ నేషనల్ లెవెల్ ఇది తీసుకొని రావాల్సి ఉంది, అది కూడా వర్కౌట్ చేద్దాం. అట్లనే యువతకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. యువతకు కూడా పరిశ్రమలు తీసుకొని రావడానికి కూడా నేను ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నం చేస్తాను. అలాగే మా యువతకి ఉద్యోగాలు కూడా చాలా వరకు కల్పించడానికి ప్రయత్నం చేస్తాను. మా ముందు కూడా నేను చాలామందికి ఉద్యోగాలు మా కంపెనీలలో ఇవ్వడం జరిగింది. అలాగే చాలామందికి యువతకి ఈసారి పెద్దపీట వేస్తాను ఇక్కడ యువతకి. అలాగే నా చారిటబుల్ ట్రస్ట్, విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ కింద పెట్టి చిన్న పిల్లలకు అందరికీ ఎడ్యుకేషన్ ఫ్రీగా నా వల్ల ఎంతవరకు చదివిగలుగుతానో అంతవరకు పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇప్పించాలనేది కూడా నేను అనుకుంటున్నాను. అది కూడా ఈసారి చేసి చూపిస్తాను. ఏలూరు పార్లమెంటు సంబంధించి మిమ్మల్ని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అటు చంద్రపూడి చెందినటువంటి టీడీపీ నేత గోరుముచ్చు గోపాల్ యాదవ్ టీడీపీ మీద తీవ్రమైన విమర్శలు చేశారు. అదేవిధంగా చంద్రబాబు మీద, యనమల రామకృష్ణ మీద కూడా తీవ్రమైన విమర్శలు చేసిన పరిస్థితి. ఇప్పుడు తర్వాత ఆయన వెంటనే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోయారు. అంటే ఈ ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మీద, గోపాలరావు ఎపిసోడ్ మీద ఏం చెప్తారు? అది పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదండి. నాకు ఆయన పరిచయం లేదు, నేను ఎప్పుడు చూడలేదు, దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదండి. అంటే టీడీపీ ఎంపీ టికెట్ కోసం చాలామంది సీనియర్ నేతలు కూడా ట్రై చేశారు. మాగంటి బాబు లాంటి వారు కూడా పార్టీని వీడుతారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇదంతా మీకు మైనస్ అయ్యే అవకాశం ఉందా? లేదు, మాగంటి బాబు గారు మాతో పాటు ఉంటారు. మేము అందరం కలుపుకొని పోతాం. మాగంటి బాబు గారితో మాట్లాడడం జరిగింది. సార్ మాతోనే ఉంటారు, అన్నని కలుపుకొని పోతాం. కొంచెం ఈ సీటు ఏమైందంటే ఆపోజిట్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్కడ బీసీకి ఇవ్వడం వల్ల నాకు ఇవ్వడం జరిగింది తప్పితే ఇక్కడ పెద్ద లీడర్లని పక్కన పెట్టాలన్న ఉద్దేశం కాదు. వాళ్ళకి సీట్ ఇవ్వడం వల్లే నన్ను ఏలూరులో అభ్యర్థిగా పెట్టారు, అంతే మాత్రమే. మీ అందరికీ క్లారిటీగా చెప్తున్నా. ఒక రకంగా చెప్పాలంటే జగనే నన్ను ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టాడు అనుకోండి, అది జరిగింది. మాగంటి బాబు గారిని అందరినీ కూడా మేము అందరినీ కలుపుకొని పోతాం. ఆ పక్క బీసీని ఇవ్వడం వల్ల నన్ను ఈ పక్క బీసీకి ఇవ్వడం జరిగింది, అది జరిగింది.
అందరిని కలుపుకొని పోతాం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రజల్లో విస్తృతంగా తిరుగుతూ ఉన్నారు, ఈసారి ఖచ్చితంగా తానే గెలుస్తానంటూ కూడా చెప్తున్నారు. మీ గెలుపు ఎట్లా ఉండబోతుంది? నేను కూడా అన్ని పల్లెలు అన్నీ తిరుగుతున్నానండి. ఇప్పుడు మేము ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేసుకున్నాం, ప్రోగ్రామ్ ప్రకారం అన్నీ ప్లాన్ చేస్తాం. అన్ని పల్లెలు తిరుగుతాం, అందరి గుండెలు టచ్ చేస్తాం. మేము కూడా అందరినీ కలుస్తాం. మేము కూడా మా స్ట్రాటజీ ప్రకారం గెలవడానికి ఫుల్ ప్రయత్నం చేస్తాం. ఈసారి గెలుపు మాదే, 100% గెలుస్తున్నాను, దాంట్లో వేరే డౌట్ లేదు. ఇది మొత్తంగా పుట్ట మహేష్ యాదవ్ చెప్తున్నారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ సంబంధించిన పార్టీ వాళ్ళు బీసీ అభ్యర్థిని ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి అందువల్లే తనని ఒక బీసీ అభ్యర్థిగా ఇక్కడ తీసుకొచ్చారు అంతే తప్ప పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు ఎవరిని కూడా కించపడటానికి కాదు. ఖచ్చితంగా అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం. ఈసారి ఖచ్చితంగా ఏలూరు ఎంపీ టికెట్ను టీడీపీ కైవసం చేసుకుంటుందని పుట్ట మహేష్ యాదవ్ చెప్తున్న పరిస్థితి. అంటే మన ఆర్టీవీ ఏలూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.